హ్యాపీయెస్ట్ అండ్ హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. సో వెస్ట్రన్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ హ్యాపీ ఈవినింగ్. సో మనిషి అన్నాక ఏదో ఒకటి సాధించాలి. సో సాధించడానికి కావాల్సింది సక్సెస్. అలాంటి సక్సెస్ అనేటువంటి శీర్షికతోటి వాళ్ళు మన రీజన్ 16 టీం అందరూ కూడా కలిసికట్టుగా హెల్త్ వెల్త్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనేటువంటి ఒక అద్భుతమైన శీర్షికతో మన ముందుకు వచ్చారండి. సో ఆన్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అనితాదేవి గారు టు టేక్ ఓవర్. థ్యాంక్ యూ సార్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఈరోజు సెషన్కి ఒక ముఖ్య అతిథి ఇచ్చేశారు మనకు స్పీకర్గా. ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు మన గురూజీ గంపా నాగేశ్వరరావు గారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు మన వివేకవాణి శీర్షికను మొదలు పెట్టడానికి ముందుగా ఐసీఏ విజన్ అండ్ మిషన్ని చదవలసిందిగా మన మధ్య భాస్కర్ సార్ హరికృష్ణ సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్. Thank you, madam. Happy morning, everyone. Thank you for great opportunity. Respected Guruji Gampa Nageswara గారికి నా ప్రాదాభివందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఆర్పి అనితాదేవి మేడం అండ్ కేఆర్కే రాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మీరు అందరికీ నా శుభాకాంక్షలు. ఐసిఐసి విజన్ టు క్రియేట్ ఏ హార్మోనియస్ అండ్ ప్రాస్పరస్ సొసైటీ ఇన్ ఇండియా వేర్ every home as a knowledgeable speaker and every village benefits from dedicated trainers. ICIC mission to cultivate life skills and soft skills in young generations, making them more responsible and committed to improve our society. Thank you for all. Thank you, madam. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఈరోజు మనకు రాబోతున్న అద్భుతమైన స్పీకర్ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా కేఆర్కే రాజు సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బిఫోర్ దట్ మూర్తి సార్కి మనం హోస్ట్ ఇవ్వలేదు, ఒకసారి చూడండి. రామచంద్రుడు సార్ ప్లీజ్ ఒకసారి హోస్ట్ ఇచ్చేస్తాం. రామచంద్రుడు సార్ కానీ ఆర్ఎన్ మూర్తి గారు కానీ మన స్పీకర్ ఇంకా హోస్ట్ ఇవ్వలేదు. నేను మాట్లాడతాను సార్. హోస్ట్ ఇవ్వండి, హోస్ట్ ఇవ్వండి. ఆరు బయట ఉదయించే సూర్యుడు ఇంటి లోపల చేతిలో కాఫీ కప్పుతో ప్రశాంతంగా కూర్చుంటూ ఆరోగ్యం కోసం ఎన్నో మెలకువలు నేర్పిస్తున్న వివేకవాణి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా నాకు చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు అంటే నా జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులు, నా జీవితం నిండా నిండి ఉన్న గురువులు ఇద్దరు. ఆ ఇద్దరిని ఒకే వేదిక మీద గుర్తు తెచ్చుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈరోజు ఆర్పి మేడం నాకు అందించినందుకు ఆర్పి మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా గురూజీ గంపా నాగేశ్వర గారి పాద పద్మాలకు నమస్కారం తెలియజేస్తూ, ఈనాటి ఈ స్పీకర్ అనే కంట ఈయన ఎప్పటి నుంచో ట్రైనర్, వృత్తిరీత్యా ఒక కాలేజీ లెక్చరర్గా జాబ్ చేస్తూ పాఠాలు చెప్పడం వృత్తి అయితే, జీవిత పాఠాలను విద్యార్థులకు నేర్పి వాళ్ళకి బంగారు భవిష్యత్తునివ్వడం ఆయన తాలూకా ప్రవృత్తి. అటు జూనియర్ కళాశాలకి ప్రిన్సిపల్గా ఉంటూ, ఇటు డిగ్రీ కళాశాలకి కూడా ప్రిన్సిపల్గా ఉంటూ, కాలేజీ ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత కూడా విద్యార్థులను కూర్చుని పెట్టి వాళ్ళ తాలూకా జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అని, వారి జీవితానికి బంగారు బాట ఎలా వేయాలి అని నేర్పించిన ఒక గొప్ప వ్యక్తి ఈనాటి మన స్పీకర్. ఈరోజు విజయనగరాన్ని లీడ్ చేస్తున్న అత్యద్భుతమైన వ్యక్తులు ఎవరైనా తీసుకుంటే అందులో సగానికి పైగా సభ్యులందరూ కూడా ఈనాటి మన స్పీకర్ యొక్క స్టూడెంట్స్ అని గర్వంగా చెప్పొచ్చు. సాక్షాత్తు స్వామి రంగదానంద గారి చేతుల మీదుగా రామకృష్ణ మిషన్ లో ఇనిషియేట్ తీసుకొని అత్యద్భుతమైన సేవలు అందిస్తూ రామచంద్ర మిషన్ కూడా అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. ఇక విజయనగరం రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ పేరు చెబితే మొత్తం ఆర్ఐ డిస్ట్రిక్ట్ 3020 గుర్తు చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఈనాటి మన స్పీకర్.
అదే ఉత్సాహంతో మెసానిక్ లో కూడా మెంబర్ గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే 20 సంవత్సరాల క్రితం మన గురూజీ గంపా నాగేశ్వరరావు గారితో కలిపి సెషన్స్ చెప్పే అద్భుతమైన అవకాశాన్ని సాధించిన వ్యక్తి అనే చెప్పొచ్చు. నా జీవితానికి వస్తే నాకు మొదటి గురువు, నేను ఆయన శిష్యునని గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకు మొదటి గురువు ఆ రోజుల్లోనే వేదిక ఎక్కి ఏ విధంగా మాట్లాడాలి, మోనో యాక్షన్స్ ఏ విధంగా చేయాలి, డ్రామాలు ఏ విధంగా చేయాలి అని నాకు అద్భుతంగా నేర్పించి ఈనాడు ఒక మంచి వక్తగా తయారవడానికి పునాదులు వేసిన మహోన్నతమైన వ్యక్తి మా గురువు గారు. లక్ష్మీదేవి గణపతి జూనియర్ కళాశాల, లక్ష్మీదేవి గుప్తా డిగ్రీ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ మా టిఎల్ఎన్ మూర్తి సార్. మేము మాత్రం అందరూ ముద్దుగా పిలుచుకునే రాజు సార్. రాజు సార్ని వేదికని ఆహ్వానిస్తూ, సార్ ద డిజిటల్ డయాసిస్ యువర్స్. ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ద డిజిటల్ డయాసిస్ యువర్స్ సార్. Thank you, Raju. Am I audible to you? ఎస్ సార్. సో మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ 5% మాత్రమే ఛార్జింగ్ ఉన్నది. సో వెంటనే మనం ఏం చేస్తామండి, పరిగెట్టుకొని వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఏం చేస్తామంటే ఫోన్ డెడ్ అయిపోయింది అనుకోండి, ఏదో మన జీవితాలే ఆగిపోతాయేమో అనే ఒక ఆతృత కన్నా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అది చేస్తాం. కానీ మన మైండే అసలు టోటల్ 0% అయిపోతే మనం బాగా అలసిపోయి భరిస్తూ 0%కి డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఫోన్ డిశ్చార్జ్ అయిపోయి పని చేయకపోతే కొత్త కొనుక్కుంటాం. మరి మన మైండ్ డిశ్చార్జ్ అయిపోతే, ఫ్రెండ్స్, గత 15 రోజులుగా హెల్త్, వెల్త్ అండ్ సక్సెస్ అనేటటువంటి అంశం మీద ద గ్రేట్ లెర్నడ్ ట్రైనర్స్ ఆఫ్ వివేకవాణి ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలతోటి, ఎన్నో అద్భుతమైనటువంటి పాయింట్స్ తోటి మనందరం కూడా ఆ అందిన సమాచారం ద్వారా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాం. మనం we have been transformed by the presentations of the great learned trainers. Friends, happy morning to all of you, and thank you KRK for your nice words and introducing me, and it shows your affection towards me. Nothing, I did my duty. నేను నా కేవలం బాధ్యతనే నిర్వర్తించాను. మెంటల్ హెల్త్ అనేది కానీ ఉన్నది అని అంటే డెఫినెట్లీ గర్వంగా నేను చాలా మెంటల్ హెల్త్ తోటి ఉన్నాను. ఏం చేద్దానంటే, రిటైర్మెంట్ అయిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే కొన్ని రోజులు అమ్మయ్య ఈ బాధల నుంచి తప్పుకున్నాను, అయిపోయింది అని కొన్ని రోజులు కొంచెం హ్యాపీగా ఉండగలడు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్, వన్స్ హీ సిట్స్ ఇన్ హిస్ చైర్ without any work, sipping a coffee, and if he thinks that what I did during my service అనే ప్రశ్న కాని వచ్చిందనుకోండి, తను కాని ఏ మాత్రము సరిగ్గా నేను నిర్వర్తించలేకపోయాను అనేటటువంటి భావం మనసులో వచ్చిందనుకోండి, till the death he has to suffer that particular agony. ఎందుచేతనంటే దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం అనేది లేదు. బై గాడ్ గ్రేస్ నేను నాకు అందుబాటులో ఉండేటటువంటి సోర్సెస్ ద్వారా అండ్ ఫర్మ్లీ కీపింగ్ మై హ్యాండ్ ఆన్ మై హార్ట్, ఐ కెన్ సే దట్ 90% I discharged my duties to the satisfaction. అది నాకు చాలా, ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఐఎమ్ సో హ్యాపీ. మెంటల్ హెల్త్ ఈరోజు
మనం ఈ ఇంపాక్ట్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక మహానుభావుడు ఒక దూరదృష్టితోటి ఒక నిస్వార్థంగా, జియా స్వామీజీ అంటారు, చెట్టు మనకి ఆక్సిజన్ ఇస్తుంది కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి అని. అది చెట్టు తాలూకా స్వార్థం అంటారు ఆయన. ఎంచేతానంటే కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించకపోతే చెట్టు చనిపోతుంది. కానీ ఆ చెట్టు ఎంతో తన కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తూ ఎన్నో రకాలుగా మానవాళికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా నిస్వార్థంతో ఉండాలి అని అంటారు ఆయన. కానీ ఆ స్వార్థాన్ని సమాజ శ్రేయస్సు గురించి కానీ ఆలోచించినట్లయితే సమాజం ఎంతో వృద్ధి చెందుతుంది. అటువంటి మహా ఆలోచనతోటి గురూజీ గంపా నాగేశ్వరరావు గారి ఈ ఇంపాక్ట్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ని స్థాపించి ఎన్నో రకాలుగా ఎంతో మంది యువతకి వాళ్ళకి ఒక రకమైనటువంటి దన్నుని, ఒక రకమైనటువంటి నమ్మకాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేసి ఆయన ఈ రోజు ఎంతో మందికి ఒక టార్చ్ బేరర్ లాగా ఆయన ఉన్నారు. అది ఆయన స్వార్థంగా చేసిన నిస్వార్థమైనటువంటి సేవ. ఎందుచేతానంటే ఆయన ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు ఎన్నో రకాలుగా. ఫ్రెండ్స్, టుడేస్ అవర్ టాపిక్ ఈస్ మనకి మెంటల్ హెల్త్ అండ్ కెరీర్ సక్సెస్. సరే, మనకి ఈ 14 రోజులుగా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మెంటల్ హెల్త్ మీద. ఒక చిన్న మేడం, నాది స్లైడ్ కొంచెం వేస్తారా, వేయించి పెడతారా? ఫస్ట్ స్లైడ్ మేడం. మూర్తి సార్ ప్లీజ్. సార్ షేర్ చేశాను సార్. మేడం సార్ షేర్ అయింది సార్, చూడండి. అంటే ఆయన దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉండొచ్చు. ఆయన దగ్గర నెట్వర్క్ ఇష్యూ. అవును అవును. ఇంక గ్రూప్ లో ఎగ్జిట్ అయినట్టున్నారు. అదే మేము నెట్వర్క్ ఇష్యూ వలన బయటకు వెళ్ళి ఉండొచ్చు. లాగిన్ అవుతాం. అదే స్ట్రక్ అవుతుంది యాక్చువల్గా. ఎస్ అండి, ఈ లోపు మనకు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసుకుందాం అండి. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, రోజుకి 3 సెషన్స్ ఉంటాయి. సో మండే స్టార్ట్ అవుతుంది, సాటర్డే ఎండ్ అవుతుంది. అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని మీరు మీ తలక ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా ఆపర్చునిటీ కలెక్ట్. సారీ అండి, సారీ నాకు పవర్ కట్ అయింది. ఐఎమ్ సో సారీ. నో ఇష్యూ సార్. సార్ మరోసారి కోహోస్ట్ ఇచ్చి కంటిన్యూ చేయించండి మూర్తి సార్. am I audible now? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఈ పర్టికులర్ స్లైడ్లో ఒక తల్లి మార్నింగే లెగిచి, ఈమె ఒక ఎంప్లాయ్ కూడా మార్నింగే లెగిచింది. ఆమెకి ఎన్నో సమస్యలు. తన కుమార్తె గదిలోకి వెళ్ళింది. ఆ కుమార్తె చిందరవందరగా ఆ గదిలో తన తాలూకా వస్తువులు పడేస్తున్నాయి. అలాగే తన గదిలోకి వెళ్తే తన భర్త చిందరవందరగా ఆ వస్తువులన్నీ పడేసి ఆయన జరిగింది. తర్వాత ఏంటంటే ఆమె ఎంప్లాయీ కాబట్టి అప్పుడే ఆమెకి నోటీస్ కూడా వచ్చింది, ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పి. తర్వాత సాయంత్రం ఉండేటటువంటి పార్టీకి ఎన్నో తనే వంట చేయాలి. ఆ వంటలో కనీసం సాయం చేయడం లేదు. ఈ కుమార్తె ఎక్కడ ఉన్నది అని ఎతికి చూస్తే ఆ కుమార్తె ఒక గదిలో కూర్చొని ఒక పుస్తకంలో ఏదో రాస్తూ ఉంది, నోట్బుక్ లో.
తల్లి ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి కోపంగా, నేను అన్ని పనులు చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఏం రాస్తున్నావు అని అన్నాను. అంటే ఆ తల్లి, నేను నెగటివ్ గ్రాటిట్యూడ్ మీద రాస్తున్నాను అని చెప్పడం జరిగింది. తల్లి ఆశ్చర్యపోయింది. నెగిటివ్ గ్రాటిట్యూడా ఏంటి అంటే, మా టీచరు నీకు నెగిటివ్ వస్తువుల మీద ఏదైతే ఉన్నదో నీ గ్రాటిట్యూడ్ తెలుపుతూ నాకు కొన్ని సెంటెన్సెస్ రాయి అని చెప్పింది అని. సరే ఏంటి రాస్తున్నది అని ఆ తల్లి ఆ పుస్తకం తీసి చూస్తే, ఆ ఫస్ట్ పాయింట్, ఐ ఆమ్ సో థ్యాంక్ఫుల్ టు మై ఫైనల్ ఎగ్జామ్స్ మీన్స్ I am getting 1 month vacation. And the second, I am so grateful to the medicine means my illness is cured. And the third, I am very, very grateful to my mother's scolding means which makes me perfect and keeps me in discipline. అని ఆ 3 సెంటెన్స్ చదవగానే ఆ తల్లి ఆశ్చర్యపోయింది. అరే ఏంటి ఇది అని. అయితే నాకు ఇంకా నేను చేసుకోవాలని గబగబా తన రూములోకి వెళ్ళి ఒక పుస్తకం నోట్బుక్ తీసి she started writing. I am thankful to the tax notice. It means I have income. I am thankful to the clean and keep the house neat and tidy because I have a house and I have a family. And I am thankful that I am going to prepare food for the evening's party. Means I have friends, relatives at my disposal. అంటే మనం నెగిటివ్ లోంచి కూడా ఒక పాజిటివ్ తాలూకా ఐడియాని తెచ్చుకున్నాం అనుకోండి, మనం చాలా ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎవ్రీ డిఫికల్టీ టీచర్స్ us, gives us experience, and if we are able to fight it, we will be happy. అందుకనే there is a saying అండి, సత్సంగం అని మనకు ఒక పదం ఉన్నది. సత్సంగం అంటే ఏంటి? మంచి వ్యక్తులతోటి సాంగత్యం. సో దెర్ ఈజ్ ఎ సేయింగ్, గుడ్ పీపుల్ గివ్స్ అస్ హ్యాపీనెస్, బ్యాడ్ పీపుల్ గివ్ అస్ ఎక్స్పీరియన్స్, వరస్ట్ పీపుల్ గివ్ అస్ లెసన్స్, అండ్ బెటర్ పీపుల్ గివ్ అస్ హ్యాపీనెస్ అండ్ మెమరీస్. మన ఈ వివేకవాణి లేదా ఇంపాక్ట్లో ఉన్న వాళ్ళందరూ బెటర్ పీపుల్. ఆల్వేస్ వి గెట్ హ్యాపీనెస్ అండ్ గుడ్ మెమరీస్. వాటిని తీసుకున్న మన మైండ్ చాలా బ్యాలెన్స్డ్గా, ఒక ప్రశాంతంగా ఉంటుంది. మేడం నెక్స్ట్ స్లైడ్ మేడం. సార్ నెక్స్ట్ స్లైడ్ అండి. సో మెంటల్ హెల్త్ అండ్ కెరీర్ నెక్స్ట్ సార్. సో మనకి మెంటల్ హెల్త్ అండ్ కెరీర్ సక్సెస్ అనగానే మైండ్ అండ్ కెరీర్, ఇట్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ మెంటల్ హెల్త్ అండ్ సక్సెస్. మనం ఎంతగా కష్టపడితే, ఎంతగా దాని నుంచి ఆమోదయోగ్యమైన ఫలితాన్ని కానీ పొందితే, దాని నుంచి ఆనందాన్ని పొందగలిగితే అది సక్సెస్లోకి మనం తీసుకుంటాం. సక్సెస్ అంటే ఏదో రకమైనటువంటి ఫలితాన్ని పొందడం కాదు, సంతృప్తికరమైనటువంటి ఫలితాన్ని పొందితేనే అది సక్సెస్. అది ఒక చైనీస్ ఇండస్ట్రీస్ ఆయన చెప్తారు, టుడే ఈజ్ ఎ టఫ్ డే, టుమారో ఈజ్ మోర్ టఫర్ డే, and day after tomorrow it is a beautiful day, but no guarantee that we see day after tomorrow, and no guarantee that we can see tomorrow, but today is the only day that we have. So work hard. Next slide sir.
సో వాట్ ఈస్ ద మెంటల్ హెల్త్? ఈ మెంటల్ హెల్త్ అని కానీ మనం తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎమోషనల్, సైకలాజికల్ అండ్ సోషల్ బీయింగ్. ఆ ఫీలింగ్స్ని మనలో, ఆ ఎమోషన్స్ని కానీ, ఆ భావాల్ని కానీ మనం ఒక ప్రాపర్ దీనిగా కానీ ఉంచుకున్నట్టయితే, ప్రశాంతంగా ఉంచుకున్నట్టయితే, క్లియర్ విజన్ తోటి కానీ ఉన్నట్టయితే మనం చక్కగా ఉండగలుగుతాం, ఇతరులను చక్కగా ఉంటారు. మన ఆలోచనలు కానీ, మన భావాలు కానీ, మన సంబంధాలు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో వెళ్ళడం అనేది జరుగుతుంది. మెంటల్ హెల్త్ అని అంటే, గుడ్ మెంటల్ హెల్త్ అని అంటే ఏ రకమైన జబ్బు లేకపోవడం కాదు. ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. మనం దాన్ని అది వృద్ధి చేసుకోవడం అనేది జరగాలి. అది ఉండడం ద్వారా మనం ఏంటంటే మన సృజనాత్మకత పెరుగుతుంది, మన తాలూకా కాంట్రిబ్యూషన్ మన వృత్తికి కానీ, మన ఫ్యామిలీకి కానీ, మన సమాజానికి కానీ మన కాంట్రిబ్యూషన్ చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఇక్కడ ఇంపాక్ట్ పూర్ మెంటల్ హెల్త్ అంటే ఏంటి జరుగుతుంది అంటే, విపరీతమైన ఒత్తిడి ద్వారా మనం అలసిపోవడం అనేది జరుగుతుంది. ఆ అలసిపోవడం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మన భావాలు, మన ఆలోచనలు కుంచుకుపోతాయి. సో మన నుంచి ఇన్ఎఫెక్టివ్గా మనం తయారవడం అనేది జరుగుతుంది. పని చేస్తాం, అక్కడ ప్రజెంట్ అవుతాం, కానీ మన మనసు దాని మీద లగ్నమై ఉండదు. సో ఫలితం అనేది మనకి మన చేతుల్లో ఉండదు. తర్వాత ఏంటంటే మన సృజనాత్మక శక్తి కానీ, మన డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడంలో కానీ మనం చాలా ఇదవుతాం, వెనకబడిపోతాం. ఒక రకంగా కానీ తీసుకుంటే మేడం నెక్స్ట్ స్లైడ్. సో వెల్బీయింగ్, మన మెంటల్ హెల్త్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చింది ఏంటి? అది కానీ తీసుకున్నట్టయితే మనం వెల్బీయింగ్ మీద ఏదో దాన్ని ఖర్చు పెడుతున్నాం అని అనుకున్నట్టయితే అది తప్పదు. దానికి ఏ రకంగా మన మెంటల్ హెల్త్ అందరికీ పనికొచ్చేటట్టుగా ఉన్నది అని కానీ మనం ఏం చెయ్యాలి అని కానీ తీసుకున్నట్టయితే దాని ద్వారా వచ్చేది ఏంటి మనకి లాభం అంటే, మనం ఏది సాధించినా అది సస్టైనబుల్గా అంటే కంటిన్యూస్గా ఉండడం అనేది జరుగుతుంది. మనం ఎటువంటి డిఫికల్టీస్ మనకు వచ్చినా దాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. తర్వాత ఏంటంటే దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. అండ్ ఆ సాల్వ్ చేయడానికి అవసరమైనటువంటి సృజనాత్మక శక్తిని మనం పెంపొందించుకుంటాం. తర్వాత ఏంటంటే మనం ఆర్గనైజేషన్లో కానీ ఉన్నట్టయితే మంచి నాయకత్వ లక్షణాలతోటి దాన్ని నడిపించగలుగుతాం. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మానసికంగా ప్రశాంతంగా ఉండడం అనేది మనకి జరుగుతుంది. ఒకటి చెప్తానండి, ఒక 2 పెన్సిల్స్ తీసుకుందాం. ఒకటి షార్ప్గా చెక్కున్నది, ఒకటి బ్లంట్గా ఉన్నది. సో నార్మల్గా షార్ప్గా చెక్కు ఉన్నటువంటి పెన్సిల్ కానీ మనం తీసుకున్నాం అనుకోండి, అది షార్ప్ ఎలాగయ్యిందండి? హౌ ఇట్ ఈస్ షార్ప్? ఎవరైనా చాట్ బాక్స్లో ఒక పెన్సిల్ షార్ప్గా ఎలా తయారైంది? ఓకే, నో వన్ is responding. I think by making it, రామచంద్రుడు గారు, by making itself sharp. ఇంకా ఎవరైనా మనం చేస్తున్నాం. ఇంకా మేనర్. ఓకే, ఎగ్జాక్ట్లీ, సూపర్ మేడం, అనితా మేడం, సూపర్. ఒక పెన్సిల్ ఎలా షార్ప్ చేస్తున్నాం? మనం మెండర్ తోటి చేస్తున్నాం. మనం చేయడంలే, మెండర్ చేస్తుంది దాన్ని.
మరి లైఫ్ని ఎవరు షార్ప్ చేస్తారు? హూ విల్ మేక్ ద లైఫ్ షార్ప్? మన డిఫికల్టీసే మెండర్. ఆ డిఫికల్టీసే మన తాలూకా లైఫ్ని షార్ప్గా చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం మెంటల్ హెల్త్ తోటి ఉన్నామో మనం షార్ప్గా ఉంటాము. మనం మన తాలూకా అన్నిటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఈ స్ట్రాటజీస్ ఏంటున్నాయి అని అంటే గత 15 రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. మనం కొన్ని బౌండరీస్ని ఫిక్స్ చేసుకుంటాం. మన మెంటల్ హెల్త్ బాగా ఉండాలంటే సపోజ్ సాయంత్రం 6 గంటలకి నా ఆఫీస్ టైం అయిపోయింది అంటే 6 గంటల తర్వాత మన తాలూకా ఆర్గనైజేషన్ తాలూకా నోటిఫికేషన్స్ అన్నిటినీ క్లోజ్ చేసుకుంటాం, లేదా మన ఈమెయిల్స్ని క్లోజ్ చేసేసుకుంటాం. ఎంచేత మనం ఆఫీస్ నుంచి బయటికి వచ్చాం కాబట్టి. అండ్ సెల్ఫ్ కేర్కి మన సొంత బాధ్యతకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ, ఫ్యామిలీతో వెళ్ళడం కానీ, లేకపోతే ఇంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాం. అలాగే ఏంటంటే మైండ్ఫుల్నెస్ని ప్రశాంతంగా ఉండడం అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ఇతరుల సపోర్ట్, మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చిన్నదండి, ధ్యానం చేసుకుంటున్నటువంటి బుద్ధుడి దగ్గరికి ఒక యంగ్ మ్యాన్ కుర్రవాడు వెళ్ళి ధ్యానం వల్ల ఫలితాలు ఏంటి అని అడిగాడు. అంటే బుద్ధుడు ఏ ఫలితం లేదో అని అన్నా. మరి ఏ ఫలితం లేనప్పుడు, సార్ నెక్స్ట్ స్లైడ్, ఏ ఫలితం లేనప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే అప్పుడు బుద్ధుడు ఆయన చెప్పారు, దీని వలన నేను కోపాన్ని, ఆందోళనని, తర్వాత అభద్రతాభావాన్ని, తర్వాత వయోభారం తాలూకా సమస్యల్ని అండ్ అన్నింటికీ మించి మరణ భయాన్ని కోల్పోయాను అని చెప్పాడు. అంటే మన ఎంచుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది మనలో ఉండేటటువంటి రుగ్మతల్ని బయటికి పంపించేటట్టు ఉన్నదనుకోండి, మనం హ్యాపీగా ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ ఒక పర్టికులర్ థింగ్ అండి, ఎవరైనా ఒక ఇండస్ట్రియలిస్ట్ని కానీ అడిగినట్లయితే వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అని కానీ తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ ది రిజల్ట్ ఆర్ అవుట్కమ్ ఆఫ్ గుడ్ డెసిషన్స్. మంచి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా సక్సెస్ సాధించాము. మరి మంచి నిర్ణయాలను ఎలా తీసుకోగలుగుతున్నారు? హౌ? మంచి నిర్ణయాల్ని ఎలా తీసుకోగలుగుతున్నారు? ఎవరైనా చెప్పగలుగుతారండి? ఒక ఇండస్ట్రియలిస్ట్ తన బిజినెస్ లో సక్సెస్ అవడానికి కారణం తను తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు, గుడ్ డెసిషన్స్, కరెక్ట్ రైట్ డెసిషన్స్ అని చెప్పడం జరిగింది. రైట్ డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు ఆయన? హౌ? దానికి ఏమైనా కొలమానం ఉన్నదా? పలానా అని గుడ్ థింగ్స్, ఇంకా స్ట్రాటజిక్ థింకింగ్, ఎస్, ఇంకా గుడ్, ఇంకా SWOT అనాలిసిస్, ఓకే, ఇంకా ఓకే. ఫ్రెండ్స్, మన గుడ్ డెసిషన్స్ ఎప్పుడూ కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా తీసుకుంటాం. బికాజ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ us how to act, how to react. మరి ఎక్స్పీరియన్స్ ఎలాగొస్తుందండి? How it comes? With connecting of good people and good organization. ఇంకా గుడ్, ఎక్సలెంట్. నాకు ఇప్పుడు చిన్న ఆనందంగా ఉన్నది, నన్ను ఫాలో అవుతున్నారు నేను చెప్తుంది అని.
ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్సెస్ ఎలాగొస్తుంది? రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం ద్వారా ఎక్స్పీరియన్స్ వస్తుందండి. దట్స్ వాట్ ది ఇండస్ట్రియలిస్ట్ సెడ్ ఇట్. బికాస్ ఆఫ్ ది రాంగ్ డెసిషన్స్ he gained experience, and because of that experience he took right decisions, and ultimately the result is the success. అంతే కదండి? am I right or not? ఆ ఇండస్ట్రీలో చెప్పింది కరెక్టా కాదా అండి? మనకి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఎక్స్పీరియన్సెస్ దేని ద్వారా వస్తుంది? ఎయిదర్ గుడ్ హ్యాపెనింగ్స్ ఆర్ బ్యాడ్ హ్యాపెనింగ్స్. వీటి ద్వారా మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం రైట్ డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం వీటిని ఫాలో అయ్యామో మన హౌస్లో కానీ మనం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్లో కానీ మనం ఆటోమేటిక్గా మనం పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కానీ మన తాలూకా దీన్ని రిటైన్ చేసుకోవడం కానీ అలాగే మన బిజినెస్ని లాంగ్ టర్మ్గా మన రిలేషన్స్ లాంగ్ టర్మ్గా మనం మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఇవన్నీ తదుపరి చర్యలు ఇప్పుడు అన్నీ మనం మాట్లాడుకున్నామండి. ప్రొఫెషనల్గా ఉంటే యాక్చువల్గా ఏంటంటే మనకి కొన్ని బౌండరీస్ ఇందాక ఫిక్స్ చేసుకుందామని అనుకున్నాం కదా. మనం కొన్ని ఆమోదయోగ్యమైనటువంటి ఆచరణీయమైనటువంటి చర్యలను కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి. అంటే ఒక వారం అనే దాన్ని తీసుకొని ఆ వారం ప్రతిరోజు 6 గంటలకి తర్వాత కానీ ఏ రకమైనటువంటి ఆఫీస్ పరంగా కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ వాటిని చూడడం కానీ చేయకుండా మన కుటుంబానికి కానీ మన గురించి కానీ మన సమయాన్ని తీసుకొని మన వెల్ బీయింగ్ దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టు ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది రోజు 1 గంటలో కూర్చొని ఏదో చేసేస్తే వచ్చేది కాదండి. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అందుకనే దేర్ ఈజ్ ఎ సేయింగ్, డోంట్ రష్ ప్రాసెస్, ట్రస్ట్ ది ప్రాసెస్. మనం ప్రాసెస్ ఏదైనా ఒక ఫలితం సాధించాలంటే హరీబరీగా ప్రాసెస్ చేసామనుకోండి, మనం దాని నుంచి సరి అయినటువంటి ఫలితాన్ని పొందలేము. బట్ దాన్ని నమ్మకంగా పెట్టుకొని మనం చేస్తే లాంగ్ టర్మ్లో దాని నుంచి మనకు మెంటల్ హెల్త్ కూడా మనకి నిమిషాల్లోనో లేకపోతే గంటల్లోనో వచ్చేది కాదండి. ఆచరణలో లాంగ్ టర్మ్ ఆచరణలో మనకి వచ్చేది. సో టేక్ ద ఫస్ట్ స్టెప్, యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ విల్ థ్యాంక్ యూ. మనం మన గురించి కొన్ని ఆచరణ యోగ్యమైనటువంటి బౌండరీలను ఫిక్స్ చేసుకొని మన పర్సనల్ కేర్ని దృష్టిలో పెట్టుకొని మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయగలిగితే మనకు ఫ్యూచర్లో మంచి మెంటల్ హెల్త్ తోటి ఉంటాం. నెక్స్ట్ స్లైడ్ సార్. సో 3 steps ఫర్ మైండ్ ట్రైనింగ్ అండి. దిస్ ఇస్ ఎ గ్రేట్ steps. One is I will, I won't, and I want. These 3 enhances our willpower అండి. నెక్స్ట్ స్లైడ్ అండి. సో మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం రెగ్యులర్గా, మన గురించి అవసరమైనటువంటిది మన పని అంటే మన వృత్తి, మన బిజినెస్ చేస్తున్నాం. సపోజ్ అది బోరింగ్ కొట్టింది అనుకోండి, ఇది నేను బోర్ కొడుతుంది, నా బోరింగ్ కొడుతుంది అని ఆపేస్తే, అందుకనే బోర్ కొడుతుంది అని అనిపించినప్పుడు అయినా సరే నేను చేస్తాను, యట్ ఐ విల్ డూ ఇట్. ఇంకేదంటే ఆ డిటర్మినేషన్ మనకి ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని ఇస్తుంది అండ్ మంచి నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశం అనేది ఇస్తుంది. నెక్స్ట్ స్లైడ్ అండి. దిస్ యాక్టివిటీ ఈజ్ ఎంజాయబుల్. నేను ఇప్పుడు పని చేస్తున్నాను, మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు. సపోజ్ నేను ఇప్పుడు ప్రజెంటేషన్ ఇస్తున్నాను, మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు,
రండి మనం సరదాగా బౌడారా జంక్షన్కి వెళ్ళి అక్కడ అట్టు కుర్మా తినొద్దాం, చాలా బాగుంటుంది అని అన్నాడు. నేను పరిగెట్టి వెళ్ళిపోయాను అనుకోండి, ఏమవుతుంది? బట్ అక్కడ విత్ సెల్ఫ్ కంట్రోల్ ఐ షుడ్ సే, బట్ ఐ వోంట్ డూ ఇట్. నేను చెయ్యను. ఎంచేత నేను ఇక్కడ వేరే పనిలో ఉన్నాను. ఆ పని వలన నా తాలూకా పర్సనల్ కానీ, నా వృత్తిపరంగా కానీ, నా తాలూకా సైకలాజికల్ పరంగా కానీ నేను సాటిస్ఫై అవుతున్నప్పుడు ఎందుకు క్షణికాలం మాత్రమే సంబంధించినటువంటి ఆ కంఫర్ట్ జోలికి వెళ్లకుండా ఫ్యూచర్ని స్టెబిలైజ్ చేయగలిగేటటువంటి ఆ పని మీద మనం కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, కంపల్సరీగా మనకి మెంటల్ వెళ్తుంది. నెక్స్ట్ స్లైడ్. అవేర్నెస్ ఆఫ్ మై హయ్యర్ గోల్ టు విచ్ ఐ ఆమ్ ఓరియంటెడ్. నేను ఏ గోల్నైతే పెట్టుకొని దానిలో నేను ఒక ముందుకి వెళ్ళి సాధించాలని అనుకుంటున్నానో దాన్ని ఎప్పుడూ మనం ఎస్ ఐ వాంట్ అనేటటువంటి ఆ పదంతో కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి, మనం ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం అనేది చేస్తాం. సో నెక్స్ట్ స్లైడ్ అండి. సో దీస్ 3 steps growing willpower. నెక్స్ట్ స్లైడ్ అండి. సో స్టార్ట్ యువర్ మైండ్ ట్రైనింగ్ టుడే. Willpower is within your reach. I will, I won't, and I want. ఈ 3 మనం కానీ ట్రైనింగ్, మన మైండ్ని కానీ ట్రైన్ చేసుకోగలిగితే ఈ 3 విషయాల మీద మనకి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి వస్తుందండి. అండ్ లాస్ట్లో ప్రశాంతంగా ఒక రోజును ముగించి మళ్ళీ ప్రశాంతంగా మరుసటి రోజుని స్టార్ట్ చేయాలంటే దెర్ ఆర్ 3 సింపుల్ థింగ్స్ అండి. ఇట్ ఈస్ సెట్. ఒకటి ఏంటంటే, రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఆ రోజులో మనం చేసినటువంటి కార్యక్రమాల్లో బ్లెస్సింగ్, మనకి మంచి చేసి మంచిని కాని పొందగలిగినవి చిన్నదైనా పెద్దదైనా ఉన్నాదా అని ఒక్కసారి ఆలోచించామనుకోండి. చేశాను, నేను ఒక చిన్న మంచి పని చేశాను, దానివలన ఇతరులకి మంచి జరిగింది, వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు, లేకపోతే వాళ్ళ ఆశీర్వాదం నాకు వచ్చింది అని అంటే ఇట్ ఈస్ అ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఫిల్స్ అవర్ హార్ట్ పాజిటివ్లీ అండి. రెండో స్టెప్ అండి, మనం ఎన్నో వరీస్ తోటి వాడు అంతా ఆ పని అవ్వలేదు, వాడు ఎలా చేశాడు, వాడు అలా చేశాడు, అక్కడ అడ్డు తగిలింది, ఇక్కడ అడ్డు తగిలింది, ఇది చేయలేకపోయాను, పవర్ పోయింది, ఇలాగా ఎన్నో వరీస్. వాటినన్నింటినీ ఆ క్షణంలో మర్చిపోవాలి. మూడో స్టెప్ అండి, కొన్ని నిమిషాలు ఒక్కసారి బ్రింగ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, భగవంతుడి రూపాన్ని ఒక్కసారి మనం ఊహించుకుంటూ, అంటే దాన్ని మన హృదయం, ద టెంపుల్ ఆఫ్ హార్ట్, అందులో కానీ ఆయన ఊహించుకున్నామనుకోండి, అండ్ సేయింగ్ ఇట్, ఆయన ఆ హృదయంలో ఊహించుకుంటూ మనం చెప్పామనుకోండి, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, అంటే మే ఆల్ బ్లెస్సింగ్స్ బి హ్యాపీ, మే ఆల్ బీయింగ్స్ బి హ్యాపీ, అండ్ మే ఆల్ బి ఫ్రీ ఫ్రమ్ సఫరింగ్. దాన్నే మనం సర్వే జన సుఖినో భవంతు అని కూడా మనం మాట్లాడతాం. అంటే పడుకునే ముందు ఒకసారి భగవంతుడిని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని అందరూ బాగుండాలి అని అనుకున్నాం. అందులో నేను ఉన్నాను కదా, అందరూ బాగుండాలి అనే దాంట్లో నేను ఉన్నాను కదా, అందరూ బాగుండాలి అని కాని పడుకున్నాం అనుకోండి, మరుసటి రోజు విల్ బి ద ట్రెమెండస్ డే విత్ ఫ్రెష్ అండ్ బ్లెస్డ్ అండ్ చాలా పవిత్రమైనటువంటి రోజుగా మనకి నెక్స్ట్ డే అవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆర్గనైజర్స్ ఆఫ్ వివేక్ వాణి. అండ్
ఇంపాక్ట్ గురూజీ గంప నాగేశ్వరరావు గారికి అండ్ నేషనల్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారికి అండ్ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి గారికి, కోఆర్డినేటర్ కేఆర్కే గారికి అండ్ అనితా మేడం అండ్ అబవ్ ఆల్ ఆర్ఎన్ మూర్తి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ presentation in impact and give me the feedback where I have to check, where I have to correct. నేను సరిగ్గా చేయగలిగానో చేయలేదో కూడా నాకు మీరు చెప్పగలిగితే ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అండ్ ఫ్రమ్ నెక్స్ట్ టైమ్ ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దోస్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ మార్నింగ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ మూర్తి సార్. ఈరోజు సెషన్లో సార్ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారండి. మెంటల్ హెల్త్ అండ్ కెరీర్ సక్సెస్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్. మెంటల్ హెల్త్ బాగుంటే ఫోకస్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, లీడర్షిప్ మెరుగవుతుంది. అలాగే ఛాలెంజెస్ నుంచి త్వరగా కోలుకునేటువంటి రెసిలియన్స్ వస్తుంది. ఈ 4 ముఖ్యమైన సక్సెస్ స్ట్రాటజీస్ని పంచుకున్నారు. సెట్ బౌండరీస్, ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్, ప్రయారిటైజ్ సెల్ఫ్ కేర్ అండ్ సీక్ సపోర్ట్. బుద్ధుడు మెడిటేషన్ కథ ద్వారా మనకి చాలా విషయాలు తెలిసాయి. అండ్ ఐ వాంట్ అనే 3 స్టెప్ మైండ్ ట్రైనింగ్ ద్వారా విల్ పవర్ని పెంచుకోవడం కూడా చెప్పారు. నా టేకేవే ఒకటేనండి, మన కెరీర్ని విజయవంతం చేయాలంటే ముందు మన మైండ్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మూర్తి సార్ ఫర్ దిస్ వాల్యుబుల్ సెషన్. సో ఎవరికైనా విత్ యువర్ పర్మిషన్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం సార్. మూర్తి సార్. ఎస్ అండి. నరసింహారావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. నమస్తే సార్ మీ సెషన్ చాలా బాగా చెప్పారు సార్. ఎట్లా చెప్పారంటే ఇప్పుడు ప్రతి మనిషికి జరుగుతున్నటువంటి నిత్యం వాళ్ళకి జరిగేటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, మానసిక ఆందోళన ఎలా ఉందో వాటిని ఎలా తగ్గించుకోవాలి ఏంటి, ప్రత్యేకంగా నాకు సొంతంగా అనుభవించుకుంటున్నటువంటి దాంట్లో నుంచి కొంత క్లారిటీ వచ్చింది సార్. నేను ప్రతిరోజు నాకున్నటువంటి స్ట్రెస్, వాటి యొక్క ఒత్తిడిలో నాకు ఉన్న ఇబ్బందుల గురించి మీరు ఎలా తీసేయాలి, మీరు ఎలా తొలగించుకోవాలి అనేటువంటిది చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విన్నాను సార్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. నాకు వింటా ఉంటా అంటే కొంచెం అది ఆ పవర్, ఆ ఎనర్జీ పెరుగుతుంది సార్ మీరు చెప్తా ఉంటే. నా మాటల్లో కూడా అట్లా అనిపిస్తా ఉంది, ఎందుకంటే నాకు అది షూట్ అవుతున్నాయి అనమాట. మీరు చెప్పిన మాటలన్నీ నాకు షూట్ అయినాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు మీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుప్తా సార్. అబ్బాయి నమ్మ మూర్తి గారు చాలా చక్కగా సెలవిచ్చారు. జీవిత సారాంశాన్నంతా ఉండుట, చేయుట, పొందుటలో పొందుపరిచి ఐ వాంట్ అనే దాన్ని చాలా చక్కగా వ్యక్తీకరించారు సార్. ప్రత్యేకంగా క్వశ్చన్స్ అంటూ ఏమీ లేదు. ఎంతో మహానుభావుల స్పీచెస్ వింటుంటేనే మనసు పులకింత అవుతుంది. దాన్ని ఆచరణలో పెట్టుకుంటే చాలా చక్కగా అందరూ కూడా విజయబావుటాన్ని ఎగరేయచ్చు అని చెప్పి నా నమ్మకం సార్. 151 బ్యాచ్ స్టూడెంట్ సార్ నేను. నమస్తే సార్. ఎస్ సార్. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. రైస్ చేస్తే వీ కెన్ గివ్ ఎన్ ఆపర్చునిటీ. యా స్వామి సార్. హ్యాపీ మార్నింగ్ సార్. మూర్తి సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఫెయిల్ అయిపోయినాం సార్. బ్యూటిఫుల్ సెషన్ సార్. సార్ చిన్న డౌట్ నాకు, అంటే నెగిటివ్ ఎఫర్మేషన్స్ అమ్మాయి రాసుకున్న తర్వాత వాళ్ళ మదర్ కూడా నెగిటివ్ ఎఫర్మేషన్స్ రాస్తుంది. వాట్ ఈస్ ద హౌ కెన్ వి ఓవర్కమ్ అవర్ నెగిటివ్ ఎఫర్మేషన్స్ నుంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఎలా మార్చుకోవచ్చు సార్? భూమి మీద ఏ వ్యక్తి కూడా పూర్తిగా టెన్షన్ ఫ్రీ చేసుకొని ఉండడం అనేది ఈక్వేషన్ లేదు. ఇంకేతనంటే ప్రజెంట్ దీంట్లో అనేక రకాలైనటువంటి యావిగేషన్స్ దీంతో మనం అంతా ఉంటున్నాం సార్. అందుకని మ్యాక్సిమం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. నేను కంప్యూటర్ ముందు పని చేసుకుంటున్నాను అండ్ మా ఫ్రెండ్ ఒకళ్ళు నన్ను చూడడానికి వచ్చారు. సో వచ్చాడు కదా అని చెప్పేసి ఇంట్లో ఎవరు లేరు.
సో వాడికి ఏదో ఒకటి పోనీ ఇవ్వడానికి టీ తాగడు, కాఫీ తాగడు. సో దట్ నేను పోనీ ఏదో నిమ్మరసం తయారు చేద్దామని చెప్పేసి నేను గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని నిమ్మకాయ పోస్తా. ఈలోగా నాకు ఒక ఫోన్ వచ్చింది, ఇంపార్టెంట్ కాల్. మనకి అలవాటే కదా సార్, చెవి దగ్గర ఇలా పెట్టేసుకొని భుజం ఎత్తేసి. ఇది కూడా ట్రై టు అవాయిడ్, ఎవ్రీవన్ ట్రై టు అవాయిడ్ కీపింగ్ ది మొబైల్ ఆన్ ది షోల్డర్ అండ్ మనం ఈ చెవిని తీసుకెళ్ళి ఆ తల మీద పెట్టేసి అలా కంటిన్యూస్ గా మాట్లాడడం. సెర్వికల్ స్పాండిలైటిస్, స్పైనల్ స్పాండిలైటిస్, డిస్క్ మిస్ప్లేస్లు ఇవన్నీ కూడా దానికి ఒక కారణం అండి. సో అది అలా పెట్టుకుంటూ నిమ్మకాయను కట్ చేసి పిండేసి తర్వాత అక్కడ ఇవన్నీ చేసి ఇచ్చానండి. చేస్తే మా ఫ్రెండ్ ఒరే ఇదేట్రా ఇంత పుల్లగా ఉన్నది అని అన్నా. అదేంటది, నేను అన్నీ వేసాను ఒకసారి చూడా. లేదు పుల్ల, అదే నేను నీళ్ళు వేసాను, నిమ్మకాయ పిండాను, షుగర్ వేసాను, నేను పుల్లగా ఉన్నదంట ఏంటని. ఏది చూడు ఒకసారి గ్లాస్ చూడానంటే అక్కడ ఏంటి జరిగింది, నేను వేసినటువంటి షుగరు ఆ గ్లాస్ కిందనే ఉండిపోయింది. ఐ ఫర్గాట్ టు స్టిర్ ఇట్. నేను దాన్ని కలపడం మర్చిపోయా. సో నేను షుగర్ వేసా కానీ నేను కలపడం మర్చిపోయా. సో ఆటోమేటిక్గా ఆ కలపకపోవడం వలన అతనికి పుల్లగా అనిపించింది. సార్ మనం అంతే సార్, మనం ఏది సరిగ్గా చేసి అన్ని చేస్తుంటా ఉంటాం, దాన్ని కలపకపోవడం వల్లనే మనకు సమస్యలను. పాజిటివ్ మైండ్ సార్, పాజిటివ్ మైండ్ ఎప్పుడైతే ఉన్నదో ప్రతి దాంట్లోంచి, ఇందాక నేను చెప్పాను కదా సార్, గుడ్ పీపుల్ గివ్ అస్ మెమరీస్, బ్యాడ్ పీపుల్ గివ్ అస్ ఎక్స్పీరియన్స్, వర్స్ట్ పీపుల్ గివ్ అస్ లెసన్స్, అండ్ బెటర్ పీపుల్ లైక్ అస్ గివ్ అస్ హ్యాపీనెస్ అండ్ మెమరీస్. వాళ్ళతోటి మనం ఉన్నాం అనుకోండి సార్, ఆటోమేటిక్గా మనకి ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్స్ అన్నిటిని దూరం అవ్వడానికి అవకాశం ఉన్నది సార్. ఐ హోప్ ఐ సాటిస్ఫై యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు మా రీజియన్ లో మన ఇంపాక్ట్ లో ఆర్ఎన్ మూర్తి గారు ఉన్నారు అనుకున్నాం, ద బెస్ట్ గైడ్. బట్ టిఎల్ మూర్తి గారు ఇస్ యాడెడ్ యాజ్ వన్ మోర్ మూర్తి గారు. అయ్యో సార్, సో మచ్ ఫర్ నో గ్రేట్ కంపారిజన్ టు ఆర్ఎన్ మూర్తి గారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. 14th డే అయినా అద్భుతంగా ఉంది సార్ మీ సెషన్, చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. ఐ డోంట్ సీ ఎనీ హ్యాండ్ రైజెస్. చాట్ బాక్స్ క్వశ్చన్స్ కూడా లేవు. అంతే మేడం. సార్ EPS ఒకసారి అనౌన్స్ చేయండి. మీరు చేయండి మేడం అనౌన్స్మెంట్. అంటే అది టైమింగ్స్ మార్చామన్నారు. అదే ఇన్ఫర్మేషన్ లేదు మేడం. ఆర్ఎస్ కేఆర్కే సార్